చూశారు. వారు కూడా ఎన్నో ఆశ్చర్యమైనటువంటి కార్యాలు వారు కూడా చూశారు. అయినా వారిలో కూడా కొంతమందికి దేవుని మీద ఏమి లేదంటే విశ్వాసం లేనే లేదు. చూడండి, మత్తయి సువార్తలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి యేసు ప్రభు వారు సముద్రము మీద నడిచి వస్తా ఉంటే జరిగినటువంటి సంఘటన ఇక్కడ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం చూడండి, 25వ వచనం 24వ వచనం నుంచి చదువుకుందాం. అప్పటికి ఆ ధోని దరికి దూరంగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకుని భయము చేత ఏం చేసినారంట? కేకలేసినారంట. తర్వాత చూడండి, వెంటనే యేసు ధైర్యము తెచ్చుకుని నేనే, భయపడకూడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణ దిగి యేసు నొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద ఏమని వ్రాయబడింది? నడిచెను గాని అని వ్రాయబడి ఉంటది. కొద్దిసేపు ఏం చేసినాడంటే నీళ్ల మీద నడిచినాడంట. యేసు ప్రభు వారు సముద్రం మీద నడిచి వస్తా ఉంటే 4వ జామున అంటే తెల్లవారు జామున యేసు ప్రభు వారు సముద్రం మీద నడిచి వస్తా ఉంటే ఈ శిష్యులు ఏమనుకున్నారంట తెలుసా? భూతం అనుకున్నారంట. మనం కూడా ఏదన్నా తెల్లగా కనిపిస్తే ఏమనుకుంటామంటే దయ్యం అనుకుంటాం. వీళ్ళు కూడా అట్టనే అనుకున్నారు. దయ్యం అనుకొని గట్టిగా ఏం చేసినారంట తెలుసా? కేకలేసినారంట. యేసు ప్రభు వారు అన్నాడు, భయపడకండి, నేనే అని చెప్పినప్పుడు ఏ పేతురు అన్నాడు, ప్రభువా నీవే అయితే నన్ను నీళ్ల మీద నడిచి రావటానికి ఆజ్ఞాపించు అని చెప్పగానే యేసు ప్రభు వారు ఆజ్ఞాపించినప్పుడు పేతురు యేసు ప్రభు వారి దగ్గరకు వెళ్ళటానికి సిద్ధమైనాడు. నీళ్ల మీద కొంచెం దూరము నడిచినాడు గాని ఏమి జరిగిందో ఒక మాట వ్రాయబడింది. నడిచెను గాని 30వ వచనము, గాలిని చూచి భయపడి ఏమని వ్రాయబడి ఉంది? మునిగిపో సాగెను. ఏమిటి చూసినాడంట? గాలిని చూసినాడంట. గాలిని చూసే లోపుగా ఏమైందంట? భయమైందంట. భయమై ఏమైందంటే మునిగిపోవడము ప్రారంభించినాడంట. మునిగిపోతూ యేసు ప్రభువా నన్ను రక్షించు అని ఏం వేసినాడంటే కేకలు వేసినాడు. అప్పుడు యేసు ప్రభు వారు పేతురును చూసి ఏమన్నాడంటే చూడండి, ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. 31వ వచనం, వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని ఏమన్నాడు? అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాడు. కాబట్టి పేతురుకు చూసి యేసు ప్రభు వారు అన్నాడు, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడినావు? కాబట్టి ముందు ఎవరున్నారంటే యేసు ప్రభు వారు ఉన్నాడు. నీళ్ల మీద నడుస్తున్నాడు. నడిచే కొద్దీ పేతురుకు ఇంకా ఏమి రావాల్సిందంటే విశ్వాసం రావాల్సింది. ఇంకా ఏమి రావాల్సిందంటే ధైర్యం రావాల్సింది. అయ్యే నేను నీళ్ల మీద నడుస్తున్నానే అనే ధైర్యము పేతురుకు రావాల్సింది పోయి గాలిని చూసి ఏం చేసినాడంట? భయపడినాడంట. ఎప్పుడైతే భయం అనేది లోపల చచ్చుకునిందో మునిగిపోవడము ప్రారంభించినాడు. అప్పుడు కేకలు వేసి యేసు ప్రభు వారిని పిలిస్తే యేసు ప్రభు వారు చేయి పట్టుకుని లేవనెత్తి ఏమన్నాడు? ఏ విశ్వాసి అన్నాడు? ఏ విశ్వాసి? అల్ప విశ్వాసి అంటే కొంచెము ఏముందంటే నమ్మకమే ఉంది. ఎక్కువ విశ్వాసము లేని దేవుని పట్ల కొంచెం మాత్రమే ఏముందంటే విశ్వాసం ఉంది. ఎన్నో అద్భుతాలు చూసినారు వీరు కూడా, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చూసినారు వీరు కూడా. చూడలేదంటే చూసినారు
ఒకసారి రాత్రంతా చేపలు పట్టినారు, ప్రయాసపడ్డారు, ఒక్క చేప కూడా దొరకలేదు. యేసు ప్రభు వారు అన్నాడు, నీ దోణెను లోపలికి నడిపించి వలలేయండి అన్నాడు. వలలేసినారు. వలలేస్తే వలలు పిరిగిపోయేటంతగా ఏం పడ్డాయి? చేపలు పడ్డాయి. ఆ చేపలు చూసి వాళ్ళకే ఆశ్చర్యమైందట. కాబట్టి చూసినారు వీళ్ళు కూడా అద్భుతమైన ఆశ్చర్యమైనటువంటి కార్యాలు. కానీ పేతురుకి దేవుని మీద ఎంతుందంటే విశ్వాసము ఎంతుందమ్మా? కొంచెమే ఉంది, సంపూర్ణంగా లేదు. కాబట్టి అందుకరికి దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళు ఎవరైనా సరే, నేనైనా కావచ్చు, మీరైనా కావచ్చు, మొట్టమొదటిగా ఆయన ఉన్నాడని నమ్మాలి. మనం చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏమంటే ఆయన ఉన్నవాడు అని మనం నమ్మాలి. రెండవదిగా ఆయన వెదికే వారికి ఏమి దయచేస్తాడంట? ఫలము దయచేస్తాడంట అని మనం నమ్మి తీరాల్సిందే. కాబట్టి ఇప్పుడు మనం దేవుని దగ్గరకు వచ్చినాము. మన మధ్యలో దేవుడు ఉన్నాడా లేదా? ఉన్నాడని ఎంతమంది నమ్ముతారు? ఒకటి మాకేం సంబంధం లేదు. ఉన్నాడని ఎంతమంది నమ్ముతారమ్మా? ఎత్తంటే ఎత్తుతారు, దించంటే దించుతారు. అందువరకు నేను ఎత్తండి అంటలేను, మీ ఎంతలకి మీరే ఎత్తాలి. ఆయననే చెప్పినాడు. ఏం చెప్పినాడంటే, ఎక్కడ ఇద్దరు కావచ్చు, ముగ్గురు కావచ్చు ఉంటే అక్కడ ఎవరుంటారంట తెలుసా? దేవుడు ఉంటాడంట. ఇంకా మనం అనుమానపడాల్సిన అవసరం లేదు. ఆయనే ఉన్నాడు, నా నామమున ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో అక్కడ ఎవరుంటారంట తెలుసా? దేవుడు ఉంటాడంట. ఇప్పుడు చెప్పండి, మన మధ్యలో దేవుడు ఉన్నాడని ఎంతమందికి నమ్మకం ఉంది? గట్టి నమ్మకం, ఉత్తుత నమ్మకం కాదు. కొంచెం చేతులు ఎత్తుతండి. నేను చెయ్యి పైకి ఎత్తుతున్నాను గట్టిగా. దేవుడు మన మధ్యలో దేవుడు ఉన్నాడు అని నేను చెయ్యి ఏం చేస్తున్నానంటే గట్టిగా ఎత్తుతున్నాను. మరి మీకు ఆ నమ్మకం ఉంటే ఇట్ట కాదండి, ఇట్ట ఎత్తండి. దేవుడు మన మధ్యలో ఉన్నాడు అని మనం ఏం చేయాలంటే నమ్మాలి. కాబట్టి పేతురుకు అల్ప విశ్వాసం ఉంది. పేతురుకి దేవుని పట్ల సంపూర్ణమైన విశ్వాసము లేదు. అందుకొరకే పేతురును చూసి దేవుడు అన్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడింది. కాబట్టి పేతురును చూసి దేవుడు అన్నాడు, అల్ప విశ్వాసి ఎందుకు నీవు సందేహపడింది. కాబట్టి పేతురులో ఏం ఏర్పడిందంటే సందేహం ఏర్పడింది. నేను నీళ్ళ మీద నడుస్తాను లేదు. బాగా నమాట గమనించండి. నడుస్తున్నాడు కానీ ఒక అపనమ్మకము, నడుస్తున్నాడు కానీ అవిశ్వాసము, నడుస్తున్నాడు కానీ దేవుని పట్ల విశ్వాసము లేదు. గాలిని చూసి ఏం చేసినాడంట? భయపడినాడంట. సరే, వారిద్దరూ పడవలోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది అంటే చూడండి, అక్కడ ఒక మాట రాయబడి ఉంటది. వారు దోణి ఎక్కినప్పుడు, 33 వచనం, వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను అని వ్రాయబడింది. పేతురు, యేసు ప్రభు వారు ఇద్దరు పడవలోకి రాగానే ఏమణిగిపోయిందంట? గాలి అణిగిపోయిందంట. అది చూసి చూడండి, వారు అంటున్నారు, అంతటా దోణిలో ఉన్నవారు వచ్చి నీవు నిజముగా, ఇప్పుడు అంటున్నారు, నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మొక్కిరి. ఇందాక ఏమన్నారంటే కరెక్ట్, ఇందాక ఏమన్నారంటే భూతమన్నారు, ఇందాక ఏమన్నారంటే దయ్యమన్నారు. ఇప్పుడు ఆయన చూసి వీళ్ళే ఏమంటున్నారంటే ఈయన నిజముగా అబద్ధముగానే కాదు. మా బాగా అన్నమాట గమనించండి. ఎప్పుడైతే పేతురు యేసు ప్రభు వారు పడవలోకి రాగానే ఏం ఆగిపోయిందంటే గాలి ఆగిపోయింది. అది చూసి శిష్యులు అంటున్నారు, నీవు నిజముగా ఎవరి కుమారుడు అంటే దేవుని కుమారుడు. కాబట్టి ఇప్పుడు తెలుసుకున్నారు వారు,
నిజంగా నువ్వు ఎవరి కుమారుడు అంటే దేవుని కుమారుడు. ఇందాక యేసు ప్రభు వారు అన్నప్పుడు వారికి ఆ నమ్మకం లేనే లేదు. ఎప్పుడైతే ఆ గాలి ఆగిపోయిందో అప్పుడు వాళ్ళు ఎవరిని నమ్మినారంటే యేసు ప్రభు వారిని